మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బహుజన మేధావి డాక్టర్ వివేక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తన బృందంతో కలిసి మెడికల్ కళాశాల ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రిన్సిపాల్తో కలిసి కాలేజ్, హాస్టల్ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైద్య కళాశాలను పూర్తిగా నిర్మించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇంతవరకు విద్యార్థులకు కావలసిన కనీస సౌకర్యాలు లేవని, క్లాసులు వినడానికి తరగతి గదులు లేవని, సరైన లెక్చరర్స్, తాగడానికి మంచినీళ్లు, వసతి గృహాలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ మహబూబాబాద్లో ఒక ర్యాలీకి పాల్గొనడానికి వచ్చినప్పుడు మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది నాకు కాల్ చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, మాకు ఎడ్యుకేషన్ సిస్టంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పింది ఎంత మేరకు సత్యమో ఎంత మేరకు కరెక్ట్ కాదు అని చెప్పి చూద్దాము అని ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక చోట్ల ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెక్చర్ హాల్స్ లేవు, హాస్టల్స్ లేవు. హాస్టల్ కూడా వేరే ప్రైవేట్ బిల్డింగ్లు ఉంటున్నారు. ఆ ప్రైవేట్ బిల్డింగ్లోనేమో వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, సివరేజ్ ఉంటుంది. అంతేందుకు ఇక్కడ మెడికల్ కాలేజ్లో కూడా ఇక్కడ మేము వస్తే కూడా మాకు తాగడానికి కూడా నీళ్ళు లేవు. కనీసం అసలు నీళ్ళు లేకుండా మెడికల్ కాలేజ్ నడపడం ఏంది? ఎన్ఎంసీ నార్మ్ ప్రకారంగా దానికి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇట్లనే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి దాదాపు 30 నుంచి 50 సీట్లు పోతాయి. ఒక మెడికల్ స్టూడెంట్ పోయినా సరే ఇటువంటి ఏరియాకి, ఎస్పెషల్లీ ఎస్టీ కమ్యూనిటీ డెవలప్డ్ ఏరియాస్కి, ఇటువంటి ఏరియాలో ఒక్కటి పోయినా పోతే చాలా కష్టం. అదేవిధంగా చాలా పోస్టులు ఇంకా ఎంటీ5 ఉన్నాయి. ఎంత పోస్టులు అంటే కనీసం ఇక్కడ సిటీ మిషన్ ఉంది కానీ టెక్నీషియన్ లేదు. ఇట్లాంటివి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే హాస్పిటల్ రన్ చేయడం చాలా కష్టం అవుతుంది, మెడికల్ కాలేజ్ రన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇదే విధంగా కనుగొడితే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు మెడికల్ డాక్టర్సే మనకి లెజిస్లేచర్స్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యి గవర్నమెంట్తో మాట్లాడి ఆ ఎన్ఎండిసి నుంచి ఫండ్స్ రావట్లేదా, లేకపోతే ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎక్కడ ఆగినాయో చూసి వాళ్ళని సక్రమంగా రిలీజ్ చేసుకొని వితిన్ అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమిక్ వీక్ వరకైనా మొత్తం కంప్లీట్ చేసుకుంటే దే విల్ హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్